నమస్కారం. అమ్మా నాన్న టీవీ మానవ సేవే మాధవ సేవ కార్యక్రమానికి స్వాగతం. తమకంటూ ఎవరు లేని ఈ ప్రపంచంలో మతిస్థిమితం లేని వందలాది మంది అనాథులను చేరదీసి రక్షణిస్తూ పునర్జన్మ ప్రసాదిస్తుంది అమ్మా నాన్న అనాథల పుణ్యక్షేత్రం. ఒక్క పూట అన్నం కోసం ఎంతో ప్రయాసపడుతున్న అనాథల కోసం మేమున్నామంటూ ఎందరో మానవ దేవుళ్ళు ఈ సేవాశ్రమానికి కుటుంబ సమేతంగా విచ్చేసి మానవత్వంలోనే దైవత్వాన్ని చూస్తున్నారు. అలా దామోదర్ రెడ్డి సేవామూర్తి కుటుంబ సమేతంగా వచ్చి ఈ అభాగ్యుల ఆకలి తీర్చే ప్రయత్నం చేశారు. మనకు తోచినంతలో దీనులకు సహాయం చేస్తే ఆ పుణ్యం జీవితాంతం తోడుంటుందని నమ్ముతూ హైదరాబాద్ బాగాంబర్పేట నుంచి విచ్చేసిన దామోదర్ రెడ్డి గారు వారి కుటుంబ సభ్యులు అమ్మా నాన్న అనాథల పుణ్యక్షేత్రానికి విచ్చేశారు. ముందుగా శ్రీ సోమనాథేశ్వరుడి చెంత వారి పేరుపై కుటుంబ సభ్యులైన శాంత, రాజశేఖర్, జయంతి, అర్జున్, నకిల్, చంద్రశేఖర్, ప్రణయ, అతిథి, ఆద్యాల పేర్ల మీద వారి గోత్రనామైన బన్నోళ్ల గోత్రంపై అర్చకులు పూజలు నిర్వహించుకొని ముక్కంటీశ్వరుడికి స్వయంగా అభిషేకం చేసి భక్తి మార్గంలో తరించారు. గోత్రోభవస్య బన్నోళ్ల గోత్రోభవస్య నామధేయస్య దామోదర్ రెడ్డి నామధేయస్య శాంతానామ్ని రాజశేఖర్ నామధేయస్య జయంతి నామధేయస్య అర్జున్ నామధేయస్య అఖిల్ నామధేయస్య చంద్రశేఖర్ నామధేయస్య ప్రణయ నామధేయస్య అదితి నామధేయస్య ఆద్య నామధేయస్య అస్మాకం సహ కుటుంబానం. శివయ్య సేవలో తరించిన అనంతరం ఈ రక్షణాలయంలో సేద తీరుతున్న అభాగ్యుల ఆకలి తీర్చే క్రమంలో లడ్డూలు, మురుకులు అందించి అభాగ్యుల నిండైన దీవెనలు పొందారు. ఈ సందర్భంగా దామోదర్ రెడ్డి గారు మాట్లాడుతూ, బెల్లంపల్లి దామోదర్ రెడ్డి, బాగంబర్పేట్. ఈ కార్యక్రమము చాలా బాగున్నది. ఎవరికి తోచినంత వాళ్ళు సహాయం చేస్తే బాగుంటుంది. చూసినప్పుడు చాలా జాలి కలిగింది. ఎవరు ఇష్టం ఉన్నంత, ఎవరు తోచినంత వాళ్ళు సాయం చేస్తే బాగుంటుంది. దిక్కు మొక్కు లేని అనాథులను ఆదుకోవాలనే మంచి ఆలోచన కలిగిన మీలాంటి సేవామూర్తులకు శ్రీ సోమనాథేశ్వరుడు సదా తోడై ఉంటాడు. శివయ్య ఆశీస్సులతో కుటుంబ సమేతంగా ఇక్కడికి విచ్చేసి శివయ్యకు స్వయంగా అభిషేకం చేసి అనాథులకు తోచిన సాయం చేసి మీ జీవితాల్లో ఉన్నత స్థితికి చేరుకోండి.